ప్రార్థన చేస్తున్నామండి. పరలోకమున ఉన్న తండ్రి, ప్రేమమయుడ, కరుణాకరుడా తండ్రి, మొదటిగా మాకు ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి ఆరోగ్యాన్ని, ఇంత మంచి కుటుంబాన్ని, సరే ఈ ఉదయకాల సమయాన మేము మాటలు వినటానికి ఇంత మంచి అవకాశం మాకు దయచేసినందుకు మీకు వేద స్థితులు చెబుతున్నాను. అంటే అలానే చెప్పబోయే నాకు నా సొంత మాటలు కాకుండా నా ద్వారా నువ్వు ఏ మాటలు మాట్లాడుకుంటున్నావు ఆ మాట నా నోట్లో కూర్చోలేదు దయచేయాలి. నన్ను మీ నోటు ఘోరగా ఉపయోగించుకుంటాను తండ్రి. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారు చిన్నదాన్ని వదిలిపెట్టకుండా తండ్రి మా జీవితంలో చూపి ఆ ఘనత మహిమ మొత్తం మీకే తేవటానికి మా అందరికీ మంచి బతుకులు దయచేయాలి. ఈ చిన్న ప్రార్థన మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడు. మంచి అండి, మన పాత్రలోకి వెళ్ళిపోతాం. అయితే మీకు నేను ఒక పాఠం ఎప్పుడు చెప్తా వస్తున్నాను. రాజ్యానికి ఎడుగని రాజులు, రాజ్యానికి ఎడుగని రాజులు. అయితే గత వారంగా దాదాపు ఒక 4-5 భాగాలకు 6 భాగాల నుంచి మన రాజ్యం చేరుకుని రాజుల నుంచి చెప్పుకుంటాం. కాకపోతే ఈ రోజు మాత్రం మనం వేరే భాగం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు చెప్తా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బోర్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక్క పూటకు మాత్రం కొద్దిగా వేరే భాగం చూసుకున్నాం. ఇది కూడా మంచి పాఠం. ఏం చెప్పాలంటే బైబుల్ ఏ పాఠం తీసుకున్నా అది మంచి పాఠం అండి. అది కన్నా నుంచి ప్రకటన కన్నా మనం ఆలోచించాలి. కానీ దేవుడు మనకోసం ఎన్నో 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 కార్యక్రమాలు మనకోసం చేయించాడు, ఎన్నో సంగతులు మన కోసం రాయించాడు. కానీ అది మనం అర్థం చేసుకోవడంలో ఎక్కడ విఫలమైపోతున్నాం. మన ఆసక్తి ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక పాఠం విన్న తర్వాత మళ్ళీ అదే పాఠం వినడానికి మనం అనుకుంటాం, ఆల్రెడీ పాఠం వినేసాను కదా, మళ్ళీ అవసరమా? దేవుడు చెప్తున్న మాట, ఒక పాఠాన్ని నువ్వు ఒకసారి వింటాను కాదు, 1000 సార్లు వినాలి. అవసరంతో జీవితంతో మొత్తం వినాలి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒక వ్యక్తి ఒక సంగతిని చెప్తున్నప్పుడు ఆ సంగతి 4 రకాలుగా ఆలోచించుకోవచ్చు. ఒకటి మంచి కోసం తీసుకోవచ్చు, ఒక చెడు కోసం తీసుకోవచ్చు. ఒకరికి చెప్పిన పాఠాన్ని అందరూ అదే కోణంలో చెప్పాలంటే అసాధ్యం. కానీ ఎవరికి తోచిన కాకుండా లేకపోతే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి వారు చెప్పే పాఠంలో శైలి మారుతుంది, చెప్పే పాఠంలో భావం మారుతుంది, కానీ తీసుకునే రెఫరెన్స్లు మాత్రం వస్తాయి. మనం ఎప్పుడైతే ఒక ఆలోచనలో ఉంటామో ఈ పాట వినకపోయింది అన్న ఆలోచన కాకుండా, ఈ పాట నేను ఆల్రెడీ వినేశాను, ఎందుకు వినాలి ఈ పాట మరలా అన్న ఆలోచన ఎప్పుడైతే వింటామో మన ఆ సంఘటనలో ఇంకో కొత్త విషయం తీసుకోలేకపోతాం. మరలా అది ఆ సంఘటనలోని కొత్త విషయం మనం ఆలోచించలేకపోతాం. మాటలో చెప్పాలంటే ఒకసారి ఒక రెఫరెన్స్ చదివిన తర్వాత మళ్ళీ నాకు ఈ రెఫరెన్స్ పనేముంది అని ఆలోచిస్తే కనుక మనం చాలా తప్పు చేస్తున్నాం అర్థం చేసుకోవాలి. మాట చెప్తున్న బైబిల్, ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రం గుడ్డితనం కలుగుతుంది, గుడ్డితనం కలుగుతుంది. ఇలా ఎన్నో ఎన్నో అపోహలు కావచ్చు, ఎన్నో అబద్ధాలు కావచ్చు, తెలియని పొరపాట్లు కావచ్చు. మనం అనుకుంటాం ఒకసారి చదివితే ఇంకోసారి చదవాల్సిన అవసరం లేదని. అయితే ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడు చదివే సంగతిని మనం ఎప్పుడు ఆలోచించే సంగతిని అనే సరికొద్దిగా వేరే కోణంలో ఆలోచిద్దాం అనే ఒకే ఒక మాటగా మీకు ముందుగా చెప్తున్నాను. బైబిల్లో చాలా రకాలుగా రాయబడింది. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, బైబిల్ చాలా రకాలుగా రాయబడింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆది కన్నా ఒకలాగా ఒక కోణంలో రాయబడుతుంది, కీర్తన సంస్థలు ఒక కోణంలో రాయబడతాయి, పరమగీతాలు లేకపోతే విలాప వస్తువులు ఒక కోణంలో రాయబడతాయి, అలానే ప్రసంగి ఒక కోణంలో రాయబడింది. బయటికి వెళ్ళి సమాజం జాగ్రత్తగా ఆలోచించగలిగితే కనుక ఒక వ్యక్తికి ఒక శైలి నచ్చుతుంది. స్ట్రైట్ గా రాయాల్సిన ఉద్దేశం ఉంటే, విప్లవంగా రాయాల్సిన ఉద్దేశం ఉంటే కేవలం ఆ పుస్తకం మాత్రమే దొరుకుతుంది. కొంతమందికి పద్యాలన్నా భావాలన్నా చాలా ఇష్టం, పొయిట్రిక్ ఫామ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో అయితే. అంటే పద్యాలుగా రాసుకోవటం వాళ్ళకి ఇష్టం. పోయిమ్స్ రాసుకుంటూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన తల్లి మీద కావచ్చు, వాళ్ళకి నచ్చిన తండ్రి మీద కావచ్చు, వాళ్ళకి నచ్చిన భార్య మీద కావచ్చు, వాళ్ళకి నచ్చే సమాజం మీద కావచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చిన దేశం మీద కూడా కావచ్చు. అది గట్టిగా ఒక పుస్తకం దొరుకుతుంది. కొంతమందికి పాటలు అంటే ఇష్టం. ఈ పాటలు కూడా విప్లవ గీతాలు కొన్ని ఉంటాయి,
బాధతో కూడిన పాటలు కొన్ని ఉంటాయి, ఆనందంతో వచ్చిన పాటలు కొన్ని ఉంటాయి. ఇది కూడా విడిగా జరుగుతుంది. కొంతమంది ఒక్క చందంలో మునిగిపోయి తన బాధను రాసుకుంటే కొన్ని పుస్తకాలు కూడా ఉంటాయి. కొన్ని ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే మనకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షేక్స్పియర్ బాగా చూపించారు. ఆయన కవిత్వాలు కానివ్వండి, లేకపోతే ఆయన రచన శైలి కానివ్వండి, ఎవరైనా చదివితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఏడుపు వస్తుంది అన్నది నిజం. సంగతి ఈ లోకం చెప్పిన నిజం, ఈ లోకం చెప్పిన మాట. ఎందుకంటే ఆయన రచనా శైలి అలా ఉంటుంది. మీకెందుకు ఈ రచనా శైలి మీకు వివరిస్తున్నానంటే, ఈరోజు ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం విడివిడిగా దొరుకుతుంది బయట సమాజంలో, కానీ బైబిల్లో మాత్రం అలా కాదు. ఇప్పుడు చెప్పిన అన్ని మొత్తం బైబిల్లో కనపడతా ఉంటాయి. ఒక గ్రంథకర్త స్ట్రైట్ గా రాసేస్తారు, ఒక గ్రంథకర్త పద్యరూపంగా రాస్తారు, అదే కీర్తనాలు. ఒక గ్రంథకర్త మన మంచి మాటలుగా రాస్తాడు, అది సామెతలు. ఒక గ్రంథకర్త నాకు అర్థం కావడానికి రాస్తాడు, అదే విలాప వాక్యాలు. ఒక గ్రంథకర్త మొత్తం గ్రంథం చెప్పడానికి రాస్తారు, అదే ప్రసంగి. రచనాశైలి వెరైటీగా ఉంటుంది, రచనాశైలి వెరైటీగా ఉంటుంది, ఏదో కాదు. మనకి నచ్చే భావం, మనకి నచ్చే కోణం ఎలా ఉంటుందంటే బైబిల్ అన్ని కోణాలుగా రాయబడింది, అన్ని కోణాలుగా రాయబడింది. దేవుడు మనకి చెప్పాలనుకుంటే కదా, దేవుడు మనకి కొన్ని సంగతులు చెప్పాలనుకుంటే కదా, కొన్ని విషయాలు బయటకి చెప్తారు, తండ్రి కొన్ని విషయాలు ఇండైరెక్ట్ గా చెప్తారు, కొన్ని విషయాలు కంపేర్ చేస్తూ చెబుతారు, కంపేర్ చేస్తూ చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. మనుషులు పాపం చేయకూడదు, దేవుడు కొన్నిసార్లు డైరెక్ట్ గా చెప్తాడు, కొన్ని చోట్ల ఏం చెప్తాడు, ఆకాశమా ఆలకించి భూమి చెవియొగ్గు. నా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు 4 సైడ్ తిరగబడి ఉన్నారయ్యా, తిరగబడి ఉన్నారు అంటే దాని భావం ఏంటి? ఆ యొక్క వచనాల ఒక భావం ఏంటి? మనుషులు నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు అని చెప్పటానికి. ఇక్కడ ఎవరిని ఎంచుకున్నాడు తండ్రి? ఆకాశాన్ని ఎంచుకున్నాడు, భూమిని ఎంచుకున్నాడు. అలానే మనకి గ్రంథాలు ఎవరు చెప్తాడు? ఒక దాసునికి లేదా ఒక దాసు తన యజమానికి కనపరచారు కదా. ఇక్కడ దాసుడు అంటే ఎవరో కదా, ఆ సందర్భాన్ని బట్టి ఇస్రాయేలు, ఆ సందర్భాన్ని బట్టి ఇస్రాయేలు. అక్కడ యజమానికి ఎవరో కదా తండ్రి. ఒకసారి ఏమో భూమిని ఎంచుకున్నాడు, ఒకసారి ఏమో ఒక దాసుని ఒక యజమాని చూపిస్తాడు, మరోసారి ఏమో గాడిదని ఎద్దుని చూపిస్తాడు, గాడిదని చూపిస్తాడు. ఒకసారి ఏమో ఆకాశం ఎందుకు ఎంచుకోవాలి, ఒకసారి ఏమో జంతువుని చూపిస్తున్నా, ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడుతున్నా. అంటే కొన్ని సందర్భాన్ని బట్టి, కొన్ని సమయాలను బట్టి మాట్లాడే విధానం మారిపోతుంది, చూపించే విధానం మారిపోతుంది. మనం ఏమనుకుంటాం అంటే డైరెక్ట్ గా చదివితేనే మనకు చెప్తాడు అనుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను అంతగా, డైరెక్ట్ గా చదివితేనే మనకి చెప్తాను అనుకుంటాం, ఇండైరెక్ట్ గా చెప్తే మనకి అర్థం కాదు. మీ అందరికి బాగా తెలుసు. అపోస్తలు అడుగుతూ ఉంటాం వారిని, ప్రభాన్ని ఇంటికి వెళ్ళి ఉపమాన రీతిగా చెబుతున్నా, మాకు అర్థం కావట్లేదు అంటే అంటారు ఆయన. కొన్ని మీకు అర్థం కావాల్సింది, కొన్ని మీకు మాత్రం, కొంతమందికి మాత్రం అర్థం కావాలి, అందుకని ఉపమాన రీతిగా చెబుతున్నాను అంటారు. అంటే చూడండి, చెప్పే విధానంలో చాలా రకాలు ఉంటాయి, కానీ ఆలోచించుకో విధానంలోనే మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అసలు ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఇది చెప్పబోయే పాఠం పేరు జాగ్రత్తగా వినండి, కాకి కథ. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, ఈరోజు చెప్పబోయే పాఠం పేరు కాకి కథ. మన చిన్నప్పటి నుంచి మనం ఎన్నో కథలు విని ఉంటాం. ఇంకా నిజంగా చెప్పాలంటే ఈ ఆల్రెడీ కాకి కథ కూడా మనం ఆల్రెడీ బైబిల్లో వినేస్తాం. కానీ ఇప్పటిదాకా మనం విన్న కోణం వేరు, మీకు చెప్పబోయే కోణం వేరు. మనం ఎక్కడి దాకా విన్నామంటే కొద్దిగా ఒక స్టెప్ దాకా విన్నాం, కానీ దీనికి మరో స్టెప్ కూడా అది ఒక స్టెప్ మనం ఈరోజు లెక్కలేదు. జాగ్రత్తగా ఆలోచించగలిగితే కాకి కథ లేదా ఒక చెట్ట కథ టైటిల్ రాసుకునే వాళ్ళు ఉంటే రాస్తా, కాకి కథ అని రాసుకోండి. మీరు అడగచ్చు, ఎందుకంటే ఈ పేరు చెప్పారు, అయితే ఇంకేదైనా పేరు పెట్టే అవకాశం లేదంటే ఉంది, వేరే పేరు పెట్టే అవకాశం ఉంది. కానీ ఎందుకు నేను ఇదే పేరు పెట్టానంటే, మన జీవితంలో చాలా కాకి కథలు విన్నాం కదా, జీవితంలో మనం ఎన్నో కథలు విన్నాం కదా, కానీ ఆ కథకి కనెక్ట్ అవ్వాలంటే ముందు ఈ కథ తెలియాలి. మన పిల్లలకు కానివ్వండి, లేకపోతే మీరు కన్నా మీరు పెంచుకునే పిల్లలకు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అయితే మీకు చేసిన చిన్న పిల్లలకి కానివ్వండి, అయితే మీ బంధువులు కానివ్వండి, చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో కథలు చెప్తూ ఉంటారు, ఎన్నో కథలు చెప్తుంటారు. తల్లి కన్నప్పుడు తన బిడ్డకు అన్నం పెట్టడానికి ఆకాశం చూపించి చందమామ రావే, జాబిల్లి రావే అని ఇలా ఎన్నో కథలు చెప్పింది. ఏ తల్లి అయినా సరే, ఏ తల్లి తన కొడుకు చెప్తుంది చందమామ కథలు,
నిజం ఏంటి అంటే ఆ చందమామ రాదు, కానీ బుడ్డోడు మాత్రం అన్నం తినేస్తాడు. లేనిదని చెప్పింది ఒక తల్లి తన ప్రేమను బట్టి. నాన్న చెప్తాడు, అరే నువ్వు అన్నం తినకపోతే కానీ నేను బూచోడిని పట్టిస్తాను, బూచోడు వచ్చి నీకు తీసుకెళ్ళిపోతాడు. ఇంతకు ఆ బూచోడు ఎవరు ఎవరికి తెలియదు, ఇంతవరకు ఆ బూచోని ఎవ్వరు చూడలేదు కదా. కానీ ఆ కథ ఎప్పటికీ చెబుతానే ఉన్నారు తన కొడుకులకి తన కూతుర్లు. దేనికోసం? అన్నం పెట్టడానికి. అదొక కథ. ఇంకా బాగా చెప్పగలిగితే మనకైతే ఇక్కడ తక్కువ కానీ అమెరికా కానివ్వండి, లేకపోతే ప్రజెంట్ దేశాలు కానివ్వండి, బెడ్ టైమ్ స్టోరీస్ అని కొన్ని ఉంటాయి. బెడ్ టైమ్ స్టోరీస్ అంటే పడుకునే ముందు పిల్లలు పడుకునే ముందు ఒక తల్లి కానివ్వండి, ఒక తండ్రి కానివ్వండి కొన్ని కథలు పెట్టి వాళ్ళకి పడుకోబెడతారు. పడుకునే ముందు చిన్న కథ చెప్పాలి. పేదర శబ్దం కథలు, అయితే దెయ్యం భూతాల కథలు, అయితే విక్రమాల కుక్కర్లో మనకు తెలుసు విక్రమాల కుక్కర్లో ఇలా ఎన్నో కళలు చెప్పి చక్కగా వాళ్ళకి కళలు చెప్పాలి. ఎప్పుడు నిద్రపోయాము అందరూ వినే ఉంటాం కదా మన పెద్దవాళ్ళ దగ్గర. మన అమ్మగారు మన తాతయ్య గారు ఖచ్చితంగా మనకి ఏదో కథ చెప్తే ఉంటారు కదా. ఎన్నో కథలు చెప్పారు, ఇక్కడ దాకా ఎన్నో కథలు చెప్పారు. కానీ ఆ కథల నుంచి ఈ కథ నిజం చెప్పాలంటే మనకి ఏదైతే అవసరం లేదో, మనకి ఏదైతే పనికి రాదో సమాజం మనకు అదే చూపిస్తుంది, మనకు అదే వినిపిస్తుంది. నువ్వు చూసిన నిజం అని చెప్పి మనల్ని మోసం చేస్తుంది అంటే దైవమాట. ఈ జీవిత సంబంధమైన దేవత ఈ మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుంది. ఇంట్లో సరిగ్గా కథ చెప్పలేదు, మనం పెంచిన తల్లిదండ్రులు మన నిజమైన కథ చెప్పలేదు. కనీసం వాళ్ళకన్నా పెద్ద మన తాతగారు కానివ్వండి, మన అమ్మమ్మ గారు కానివ్వండి, వాళ్ళు సరిగా కథ చెప్పలేదు. స్కూల్లోకి వెళ్తే ఏమైనా కథ చెప్తారా అంటే వాళ్ళు చెప్పిన కథ ఏదో కాదు, చిట్టి చిలకమ్మ కథ. చూడండి, అమ్మేమో ఆకాశంలో చూపించింది, నానేమో చీకటిని చూపించాడు, తాతేమో అసలు ఏమి చూసి గాల్లో చూపించాడు. ఇప్పుడు కనీసం స్కూల్కి వెళ్ళాము, ఆ స్కూల్లో నిజమైన కథ చెప్పారంటే వాళ్ళ అర్థం అంతకన్నా లేదు. వాళ్ళే కథ చెప్పారు, చిట్టి చిలకమ్మ కథ చెప్పారు. ఏం చెప్పారంటే చిట్టి చిలకమ్మ అమ్మ గొప్పింది అన్నారు. నిజం మాట్లాడట్లేదు వాళ్ళు అబద్ధమైన కథ చెప్పారు. చిట్టి చిలకమ్మ ఎందుకు పనికిరాని చిట్టి చిలకమ్మ. వాళ్ళు ఎందుకు పనికిరాని చిట్టి చిలకమ్మ కథ చెప్పారు. అందుకే చెప్తున్నాను, మనం తెలుసుకోవాల్సిన చిట్టి చిలకమ్మ కథ కాదు, మనం తెలుసుకోవాల్సిన చందమామ కథలు కాదు, మనం చదువుకోవాల్సింది లేకపోతే మనం చూడాల్సింది లేకపోతే బేతాల కథలో లేకపోతే విక్రమట్టు కథలో కాదు. మనం తెలుసుకోవాల్సిన నిజమైన కథ కాకి కథ. ఆ కథలన్నీ అబద్ధం, ఆ కథ నిజం కాదు. ఆ కథని కేవలం కల్పితం మాత్రమే. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒక బూచోని చూపించి అన్నం తిరుగుతూ బూచోడొస్తాను చెప్పి పెళ్లికున్న పిల్లల మనసులో కానివ్వండి, పెళ్లికున్న ఒక కొడుకు మా మనసులో కానివ్వండి, ఒక దెయ్యం ఉంది అని ఒక విత్తనాన్ని నాటేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళకి తెలియట్లేదు. క్రైస్తవుల్లో కూడా బెట్టెన్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే పడుకునే ముందు ఒక ఏదో విక్రమాకారులు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం చెప్పాల్సింది ఆ కథ కదమ్మా, మన పిల్లలు చెప్పాల్సిన ఆ కథ కదా. మనం ఏదో చెప్పాల్సింది కాకి కథ చెప్పాలి. సమాజంలో ఒక సామచారిత్ర అన్నతో ఉంటుంది. 100 సంవత్సరాలు కాకిలా బతికితే ఉంటుంది, కనీసం ఒక్కరోజైనా హంసలకు బ్రతకాలరా అని. ఎందుకు? హంస తెల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అందరూ దాన్ని కోరుకుంటారు. కాకి నల్లగా ఉంటుంది, ఎప్పుడు కాగా ఉంటుంది, మనకెందుకు ఆ కాకి కథ అనుకున్నారు కదా. కానీ బైబిల్ చెప్తున్నమాట మనం వినాల్సింది కాకి కథే, హంస కథ కాదు. మనం చూడాల్సింది కాకిని, హంసని కాదు. మనకు చూడాల్సింది కాకిని, కోయలను కాదు. సాంబ ఒకటి రన్నవుతూ ఉంటుంది. ఒక పెళ్లి గురించి ఒక మాట అంటూ ఉంటారు, కాకిని కుట్టి దొంగ తల్లి దొరికింటారు అంటే దాని ఉద్దేశం ఉంది. కాకి వాళ్ళకి లోకం అయిపోయింది. సరే బయట చెప్పింది, నువ్వు ఏదైతే తక్కువ చేసి చూపిస్తావు దాని నుంచి నీకు పాట నేను నేర్పిస్తాను. నువ్వు ఏదైతే తక్కువగా చూస్తావు ఈ సమాజాన్ని దాని నుంచి నేను పాట నేర్పిస్తానంటుంది బైబిల్. అందుకు మనం ఏదో చొరపోయే కథ కాకి కథ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కథ. ఇప్పుడు దాకా ఈ కాకి కథ మనం అనుకున్నాం అంటే దేవుడు మహాశక్తి తన శక్తిని చూపించాడు. కరెక్టే కాదని నేను అనట్లేదు, నిజమైన శక్తి ఉంటుంది. నిజంగా మనకి ఈ కాకి కథ చాలా కొన్ని సన్నివేశాలు కనపడుతూ ఉంటుంది. అయితే మీకు ఈరోజు కేవలం
ఒక సన్నివేశాన్ని మాత్రమే చూపిస్తాను. మీ అందరికి తెలిసి సన్నివేశం. కానీ ఆలోచించడాల్లో కొద్దిగా మరొక స్థానాన్ని మనం ముందుకు వెళ్ళాక మరొక స్టెప్ ముందుకు ఆలోచించగలిగితే అసలు ఆ కావ్యం ఎందుకు రాయబడింది అని మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకు చెప్పారంటున్నా, మనం ఇప్పటిదాకా ఒక కోణాలను చదువుకున్నాం. ఈ రోజు నుంచి మనం వేరే కోణాలను ఆలోచిద్దాం. ఒక్కసారి ఆ కావ్యాలు ఏం చూద్దాం. మనం మీ అందరికి తెలిసిన కదే. రాజదర్శనం మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును హిష్కీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. వాగు నీరు నీవు త్రాగుదువు. అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా జాగ్రత్తగా ఆలోచించండి. ఏలీ గారు మనకు బాగా తెలుసు. వాళ్ళ తప్పు చేసినప్పుడు ఏలీ గారికి వెళ్ళి వాళ్ళు చెప్పిస్తారు, మీకు కొంతకాలం వర్షం కానీ మంచు కానీ కురవదని. ఇప్పుడు మన తండ్రి వాక్ ఎవరికి వచ్చిందంటే ఏలీ గారికి వచ్చి, వెళ్ళి నువ్వు ఒక్కడి నుంచి బయటికి రా, బయటకు వచ్చి పలానా ప్రదేశానికి వెళ్ళు, పలానా బాగు దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చో, మీకు ఆహారము కాగిపోతుంది, జాగ్రత్తగా వెళ్తాను. మన రాంగ్ స్టెప్ తెచ్చింది ఇక్కడే. రాంగ్ స్టెప్ అంటే వాళ్ళు తప్పుగా చేస్తారని కాదండి, వాళ్ళు చెప్పింది నిజమే కాదని అన్నట్టు. మనం ఇప్పుడు ఈ పాటని ఇప్పుడు మనం ఎలా ఆలోచించాం, దేవుడు ఆహారం తెప్పిస్తాడనుకుంటే ఎలా తెప్పిస్తాడు అని ఆలోచించాం. ఎస్ కరెక్ట్ కాదని అన్నట్టు. కానీ ఇక్కడ మన ఆలోచించిన పాయింట్ ఇంకొకటి ఉంది ఇక్కడ. దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ నువ్వు వెళ్ళి అక్కడ వాగు దగ్గర నివసించు, ప్రతిరోజు సాయంత్రం ఆ వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు. రైతు ఇక్కడ కాకాలు ఏం చేస్తున్నాయి అంటే నీకు మాంసం చేస్తుంది, నువ్వు ఆ మాంసం తింటా ఉండు. నువ్వు చెప్తాంత కాలం ఆ మాంసం నువ్వు తింటా ఉండు. నీకు ఆహారం కాకి తెస్తుంది, హంస కాదు. నీకు ఆహారం కాకి తెస్తుంది, చిట్టుపలక కాదు. నీకు ఆహారం కాకి తెస్తుంది, సింహం కాదు. నీకు ఆహారం కాకి తెస్తుంది, పుల్లు కాదు. నీకు ఆహారం కాకి తెస్తుంది, ఎలుకబంటి కాదు. నేను ఎందుకు ఈ కాకి పదే నొక్కుతున్నానంటే, ఎందుకు ఈరోజు ఈ కాకి పదని పదే చెబుతున్నానంటే, కాకి పదం పదే నొక్కుతున్నానంటే, ఈ కాకిలో చాలా విచ్చిస్తే ఉంది, చాలా ప్రత్యేకత ఉంది. ఈ కాకి కథలు ఒక కోణంలో ఆలోచించాం. జాగ్రత్తగా ఆలోచించి దేవుడు ఆహారం తెప్పించాలి అనుకుంటే, లేకపోతే దేవుడు ఆహారం తగిలే గారికి ఇవ్వాలి అనుకుంటే కనుక ఆహారాన్ని ఎలా ఇవ్వచ్చు. నెంబర్ 1. అంతకుముందు మనకి మోసేవారు బాగా జనం నుంచి కోరితే నేను రాలేదా, ఆకాశం కోరి పెట్టే కింద పడలేదా, దేవుడు చేయలేదు ఆ కార్యాలని ఈ సమయంలో ఏలేగ సమయంలో ఎందుకు కాకోలమే కావాలి? అది దేవుడు ఆజ్ఞాపించవచ్చు కదా. ఒక సింహానికి, ఒక పంజాబీ చుట్టూ ఒక జొన్న కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర పడుతుంది కదా, ఒక వాళ్ళ కాళ్ళ దగ్గర పడుతుంది కదా. ఒక సింహానికి ఆజ్ఞాపించవచ్చు కదా, ఒక సింహానికి చెప్పచ్చు కదా, సింహాన్ని వెళ్ళి ఒక పంజాబీ ఇచ్చుడు, అక్కడ నాకు కుమారుడు ఒక ఉన్నాడు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఏం చేయాలి, ప్రతిరోజుకి ఒక జింకను తీసుకెళ్ళి వేటాడి నా కొడుకు. సింహానికి ఎందుకు చెప్పలేదు అని చెప్పి, సింహానికి ఎందుకు చెప్తాను. ఇక్కడ మెట్టలకి అయినా ఆజ్ఞాపించవచ్చు కదా, మెట్టలు అక్కడికి వెళ్ళి నా కొడుకు దాన్ని తింటాడు. కానీ తేనె తీగలకైనా ఆజ్ఞాపించవచ్చు కదా. బైబిల్ ప్రకారం తేనె చాలా మంచి ఆహారం, చాలా గొప్ప ఆహారం. మనం సాంస్కృతిక గంధం వినే ఉంటాం. చాలా మంచి ఆహారం, గొప్ప ఆహారం. మరి తేనె తీగలకి ఆజ్ఞాపించవచ్చు కదా. తేనె తీగల మీరు అందరూ వెళ్ళండి, వాళ్ళ గృహంలో నా కొడుకున్నా, నా కుమారుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి మీరు ఏం పెట్టండి, తేనె పుట్ట పెట్టండి, నా కుమారుడు దాన్ని తాగుతాడని చెప్పి తేనె తీగలకి ఆజ్ఞాపించవచ్చు కదా. ఎందుకు కాకికే? ఎందుకు? ఈ భూప్రపంచంలో ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నప్పుడు, 2 లక్షల జంతువులు ఉన్నప్పుడు
ఎందుకు కాకే ఎందుకు కావాలి మనకు? దేవుడికి కాకే ఎందుకు కావాలి? కాకే ద్వారానే ఆహారం ఎందుకు వెళ్ళాలి? కాకే ద్వారా ఆహారం ఎందుకు వెళ్ళాలి? మనం ఇప్పటిదాకా మనం ఏం ఆలోచించుకున్నామంటే దేవుడు ఆహారం పంపిస్తాను అనుకుంటే ఎల్లైనా పంపిస్తాడు అని మాత్రమే ఆలోచించుకున్నాం. నాకు తెలిసినంత ఒకవేళ ఎవరు ఇంకా దీనికన్నా గొప్ప పాటలు లేకపోతే దీనికన్నా మంచిగా ఉంటే కనుక నిజంగా పడుతున్నాను. ఎందుకు చెప్పానంటే నేను విన్నంత లేకపోతే నేను నా జీవిత కాలంలో అతనే బయట పెట్టుకుంటాను. నాకు చెప్పిన పాటలు ఎక్కడి దాకే దేవుడు చాలా గొప్ప వ్యక్తి, ఆహారము ఎవరి ద్వారా పంపిస్తారే కరెక్టే, 100% అతనే అనొచ్చు. కానీ మనం అక్కడ చెప్పి మనం వదిలేస్తున్నాం. అక్కడ రాసేది మాత్రమే మనం వదిలేస్తాం. మనం ఎప్పుడు ఈ సంఘటన చదివినా, మనం ఎప్పుడు ఇలాంటి ఈ సంఘటన మనం వినపడినా మనం ఎప్పుడు ఆలోచించే పాయింట్ అక్కడ దాకే ఆగి వచ్చిన ఆహారం ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక్కడనే మొత్తం జాగ్రత్త జరిగితే అంటాడు దేవుడు, కానీ ఇక సమయం అయిపోయింది, నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి, దూరాలు ఇంటికి వెళ్ళాలి కార్యక్రమం. తను ఏం చేస్తుంది, నిన్ను పోషిస్తుంది. ఆ కథ నీకు తెలుసు, ఆ కథ నీకు తెలుసు. ఆ దగ్గర కేవలం ఒక ముద్ద, ఒక కేవలం ఒక 2-3 అప్పాలు తెచ్చినంత రొట్టె మాత్రమే ఉంటుంది, రొట్టె మాత్రమే ఉంటుంది. ఎంత మనకి బాగా తెలుసు, కొనిపెట్టినంత మనకి బాగా తెలుసు. వెళ్ళి గారు వెళ్తాడు, ఆయనకి చెప్తారా, అయ్యా అమ్మ దేవుడు నాకు మాట ఇస్తాడు, మీరు పోషిస్తారని. మీ దగ్గర ఎంతైతే అప్పు ఉందో, ఎంతైతే పిండి ఉందో దాంట్లో మాకు కొద్దిగా ఆహారం చేసి అది ఎప్పటికీ అయిపోదు అని చెప్పి అతని విశ్వాసంతో వెళ్ళి గారికి ఆహారం పెడుతుంది. తన దగ్గర ఉన్న కొద్దిగా నూనెను గట్ట కొద్దిగా పిండిని బట్టి ఆయనకు ఆహారం చేస్తుంది. ఆ విశ్వాసం బట్టి ఆమెకు ఆ క్రియ జరిగింది. అది దేవుడు ముందుగానే వెళ్ళమని చెప్పొచ్చు కదా, అది ఏళ్ళు గారికి ముందుగానే వెళ్ళమని చెప్పొచ్చు కదా. ఎందుకు కాకి ద్వారా ఆహారం తెచ్చి కొద్ది కాలం తర్వాత పంపించాలి? అసలు ముందు నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు కాకి? ఎందుకు కాకి? స్టార్టింగ్ లో చెప్పాలి. మనం ఏమనుకుంటామంటే, ఒక పాట అన్నలకు ఒక వచనాన్ని చదివేసి, ఈ వచనం ఆల్రెడీ చదివేశాను కదా, ఇందులో ఉందిలే, అయితే ఈ పాటని ఆల్రెడీ ఎక్కడో వినేశాను కదా, ఇంకేం వింటాను ఈ పాఠాన్ని అని అనుకుంటాం. లైవ్ చెప్తుంది, నువ్వు పొద్దున సాయంత్రం పగలు రాత్రి నువ్వేం చేయాలి? జ్ఞానించాలి, పరిశోధించాలి. ఒక సంగీత వస్తువు చేసుకొని ఒకసారి పరిశోధించాను కదా అని వదిలిపెట్టదు. అంతెందుకని మీరు ఖచ్చితంగా కన్నా లైట్ కింద కూర్చొని ఉండే ఉంటారు. సామె చాలా ఐడిసం, లైట్ ని కనిపెట్టిన వ్యక్తి, లైట్ ని కనిపెట్టిన అని ఆ లైట్ కనిపెట్టడానికి దాదాపు 110 సార్లు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. 110 సార్లు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. మరి ఎందుకు ప్రతిసారి ప్రయత్నం చేసుకుంటారు? ఎవరికి ఎందుకు పనికిరాని టంగ్స్టన్ అని మెటీరియల్ ఇప్పటిదాకా ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను, సరే ఒక్కసారి ట్రై చేద్దామని చక్కగా అప్పుడు వెలిగిందండి లైట్. అదానికి అప్పుడు వచ్చిన లైట్ మనకు టంగ్స్టన్. అప్పుడు దాకా ఆ విషయం దేనికి పనికిరాదు అసలు. ఆయన అనుకున్న మాట చెప్తున్నాను ఇంటర్వ్యూలో. అసలు నేను అనుకోలేదని టంగ్స్టన్ పనిచేస్తుందని. ఇప్పటిదాకా నేను 110 వస్తువులు పెట్టాను, 110 వస్తువులు పెట్టాను ఆ మెటీరియల్ లైట్ వెలిగడానికి. కానీ ఏ మెటీరియల్ పనిచేయలేదు, అన్ని చేయలేదు. చివరిగా ఎందుకు పనికి రాదనుకున్న టంగ్స్టన్ మాత్రమే పనిచేసింది. అంటే కేవలం ఒక లైట్ కనిపెట్టడానికి కొన్ని 100 సార్లు మనం దాంతో ప్రయోగం చేస్తారు కదా కొంతమంది. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు జ్ఞానం అని చెప్పుకుంటాం కదా మనం, నిజమైన దేవుడిని చెప్పుకుంటాం కదా మనం. కానీ ఆ దేవుడి మాట మనకి ఒకసారి చదివేసినంత మాత్రం కేవలం ఆ భావం మాత్రమే ఉంది అనుకుంటున్నారు. కాదు, అది చాలా లోతైన భావం ఉంది అక్కడ. చాలా లోతైన భావం ఉంది, చాలా లోతైన భావం. జాగ్రత్తగా ఆలోచించండి. కాకి మాత్రమే ఎందుకు? కాకి మాత్రమే ఎందుకు? ఇది నా క్వశ్చన్. అంటే నేను చెప్పాను కాకి కథ. ఇస్రాయిల్కి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, కనీసం జాగ్రత్త వినాలి. ఇస్రాయిల్కి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఏ విషయంలో? ఆహార విషయంలో. ఆహార విషయంలో ఇస్రాయిల్కి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మీకు ఫలానా వాటిని మాత్రమే తినాలి, ఫలానా వాటిని మాత్రమే మీరు స్వీకరించాలి. ఒకసారి ఆహార విషయం చూద్దాం మనం. ఒకసారి లేవికాండము 11వ అధ్యాయము, లేవికాండము 11వ అధ్యాయము 12వ వచనం చూద్దాం.
నీళ్లలో దేనికి పక్షులలో వీటిని హృదయములుగా ఉంచుకునవలను, వీటిని తినవద్దు, ఇవి హృదయములు. పక్షిరాజు పెద్ద బోరుగా, క్రౌంచి పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి, మిట్టికోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగిడికండి. జాగ్రత్తగా ఆలోచించండి. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని మీరు తినవద్దు, ఇవి మీకు హేయములు. ఆ లిస్ట్ లో మనకు కనపడుతుంది ప్రతి విధమైన కాకి. నేను చెప్తున్నాను 15% రాస్తాను. 15 చదివి ఉంటుంది, మీరు వీటిని తినవద్దు. అందులో ముఖ్యమైనది ప్రతి విధమైన కాకి. హేయములు ఎంచుకోవాలంట, హేయములు ఎంచుకోవాలి. హేయములు ఎంచుకోవాలి, మీకు తినవద్దు. దీని మరలా దేవుడు చెప్తాడు, దీని మరలా దేవుడు చెప్తాడు. అదే మా అమ్మాహం చెప్తాడు. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 12 చదువుదాం. 14వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి. రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు, అది మీకు హేయము. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు, పెద్ద బోరుగా, క్రౌంచి పక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడి కంటే, గుడ్లగూబ, హంస, గోడబాతు, తెల్లబండు, చెరువు కాకి, చీకుబాతు. చాలా జాగ్రత్తగా, మీరు తినరానివి ఏమనగా పక్షిరాజు, పెద్ద బోరవ, కంజు పిట్ట, పిల్లగడ్డ, గ్రద్ద, తెల్లగ్రద్ద, ప్రతి విధమైన కాకి. మళ్ళీ అదే ఆదేశం, మరలా అదే ఆదేశం చెప్తున్నారు దేవుడు ఇశ్రాయేలు ఏమని, మీరు తినకూడదు. ఏం తినకూడదు? కాకిని మీరు తినకూడదు. కాకిని మీరు తినకూడదు. నలుగులో హంసపడి చూడండి, అది అద్దెను పంపించవచ్చు కదా. మరి కాకిని జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఇప్పుడు దాకా కవ్యం చదువుకున్నాం, అది మనం ఆలోచించే తీరు మీకు చెప్తాను. ఇప్పుడు దాకా మనం కవ్యం చదువుకున్నాం ఏంటంటే, ఏలి గారికి ఆహారం కాకి తెచ్చింది. ఏలి గారికి ఆహారం కాకి తెచ్చిందని. ఇప్పుడు మన ఆలోచించిన తీరు ఎలా ఉండాలి అంటే, అక్కడ ఏలి గారు అని తీసి ఒకసారి పక్కన పెట్టండి, కాకి అనే పదాన్ని తీసి పక్కన పెట్టండి, కాకి అనే పదాన్ని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఆలోచన చెప్పించాను, ఒక 2 రోజులు చూపించాను లేవికన్నా విద్యాభ్యాసకాండంలో. అక్కడ చెప్తున్నారు హేయమైనవి, జాగ్రత్తగా వినాలి పదం. హేయమైనవి, అపవిత్రమైనవి. హేయమైన అపవిత్రమైనవి అన్న 2 ఒకటే. 2 అదే భావాన్ని ఇస్తాం. ఇప్పుడు కాక దగ్గర ఏమో అపవిత్రమైనది అని పెట్టండి, తన కుమారుడు ఎలిగారి దగ్గర ఏమో పవిత్రుడు అని పెట్టండి. జాగ్రత్తగా. ఇదే టర్నింగ్ పాయింట్, మన పాఠానికి ఇదే టర్నింగ్ పాయింట్. కాకిని దేవుడు ఎలా ఇచ్చాడు అంటే, ఏమైనవి అపవిత్రమైనవి. మనకు అర్థమైన భాషలో చెప్పాలి, మనకు అర్థమైన భాషలో చెప్తుంటే అపవిత్రమైనవి. అలానే ఏలి గారికి పవిత్రుడు, లేకపోతే ప్రియ కుమారుడు అంటే అప్రియ కుమారు అంటే అదంతలండి. అయితే నీతి మంతుడు అయితే పవిత్రమైన వాడు అంటారు. ఎందుకంటే ఆయన పవిత్రులు మనకి లిస్ట్ కనపడుతూ ఉంటుంది. మనకి ఎదురు పత్రికలు కనుక మధ్యలో మనకి లిస్ట్ కనపడితే ఆ లిస్ట్ ఏమంటాడు అందుకు చెప్తున్నాడు. పవిత్రమైన వాడు, పవిత్రమైనది, నిజాయితీగా బతికాడు. కాకి జాగ్రత్తగా ఆలోచించుకుంటే అది అపవిత్రమైనది. ఇప్పుడు ఈ పదాలు ఏదైతే ఉందో, ఈ పదాలు తీసుకెళ్ళి రాజధర్మం చెప్పినట్టు చదవండి ఒకసారి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు
రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం చదువుతానండి. నేను చదువుతాను, జాగ్రత్తగా 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనం చదువుతున్నాను. ఆ వాగు నువ్వు వెళ్ళి తాగుదు, అక్కడ పెట్టి నీకు ఆహారం తెచ్చుకున్నట్లు నేను అక్కడ కాకోలం అనే పదం ఉంది నీకు అలాగే చెప్పాను. ఈ కాకి ఏ లిస్ట్ లో ఉంది? అపవిత్రమైన లిస్ట్ లో ఉంది. మరి కుమారుడు ఏ లిస్ట్ లో ఉన్నాడు? పవిత్రమైన లిస్ట్ లో ఉన్నాడు. అక్కడ కాకి బదులు నేను అపవిత్రమైన పదాన్ని వాడుతున్నాను, ఎందుకంటే మీకు అలాగే చూపిస్తాను. ఆ కాకి ఏ లిస్ట్ లో ఉంది అంటే అపవిత్రమైన లిస్ట్ లో ఉంది. అపవిత్రమైనది వచ్చి పవిత్రుడికి ఆహారం ఇస్తుంది. చెప్తుందా కదా, నేను చెప్పింది కదా. అపవిత్రమైన పక్షి ఎవరికి ఆహారం పెడుతుందంటే పవిత్రుడైన దేవుని కుమారుడికి ఆహారం పెడుతుంది. అంటే మాంసమా లేకపోతే రొట్టె ముక్కలు తర్వాత వేరే లక్షణం తర్వాత ఆలోచిస్తాం. నేను చెప్పాల్సిన పాయింట్, అపవిత్రమైన పక్షి నోట పరిశుద్ధునికి పేరు పెట్టి ఆహారము. మళ్ళీ చెప్తున్నాను, అపవిత్రమైన పక్షి నోట పేరు కుమారుడికి పెట్టు ఆహారము. అంటే ఏది అపవిత్రంగా ఎంచుకున్నాళ్ళకి చూపించడానికి దేవుడు అదే నుంచి పవిత్రమైన కుమారునికి ఆహారం పెడుతున్నాడు. మనకు కావాల్సిన పాయింట్ ఇదండి. ఇది అంటే ఏ దేవుడికి ఏదైనా ఏదో ఎంచుకున్నాడో ఆ ఏం ఎంచుకున్న దాన్ని ఇప్పుడు దాని ద్వారానే తన కొడుకు ఏం ఎంచుకున్న దేవుడు కడుపు నింపుతున్నాడు. వాళ్ళ తినగలిగి ఎన్నో ఉంటాయి. అక్కడ గిట్టలు తినొచ్చు, వాళ్ళు గిట్టలు తినొచ్చు, ఎన్ని రకాల కుక్కి వాళ్ళు తినొచ్చు. కానీ ఏ జంతువును ఏ రోజు ఏలుగా దగ్గర రానివ్వలేదు. ప్రతిరోజు కాకే రావాలి, ఆ కాకే ద్వారానే ఆహారం వెళ్ళాలి. అందుకే మనం అభిప్రాయంగా ఆలోచిస్తున్నాం. మనం కాకి ద్వారా దేవుడు ఆహారం పెట్టాడు, దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, కరెక్ట్ కాదని అనొచ్చు. కానీ కాకి లిస్ట్ ఎక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ లిస్టు అపవిత్రమైన దాంట్లో కనపడుతుంది మనకి. ఒక పవిత్రుడికి లేకపోతే నచ్చిన కుమారునికి అపవిత్రమైన దాని ద్వారా ఆహారం ఎందుకు పెట్టించాలి? అసలు ఇందులో నేను తెలుసుకోసే పాట ఏముంది అక్కడ, ఇందులో తెలుసుకోసే భావం ఏముంది అక్కడ? డైరెక్ట్ కాదు కదా, ఇందుకు వెళ్ళిపోమని చెప్పచ్చు కదా. ఎందుకు అపవిత్రమైన మళ్ళీ పదే పదాలను వాటిని చెప్పే వినాలి. ఎందుకు అపవిత్రమైన దాన్ని బట్టి అపవిత్రమైన నోటి నుంచి పవిత్రునికి ఆహారం పెట్టాలి? ఎందుకంటే కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఎందుకు అలా ఆహారం పెట్టించాడంటే దేవుడు, కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. ఆలోచించండి. చాలా ఈ సంగతి దృష్టాంతముల వరకు సంభవించి యుగాంతం ఉన్న మనకు బుద్ధి కలగాలి. బుద్ధి కలగాలి. ఇక్కడ బుద్ధి అంటే ఏదో కదా, ఆలోచన. మనకి ఆలోచన కలగాలి, ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అక్కడ? ఏం ఆలోచించాలి? ఒక అపవిత్రమైన నోటి నుంచి పవిత్రునికి ఆహారం వెళుతుంది, బాగానే ఉంది. అసలు ఏం ఆలోచించాలి? ఈ కాలం యుగాంతం ఉన్న మనం ఏం ఆలోచించాలి ఈ సమయంలో? మనకి ఏమన్నా ఒక ఆహారం గురించి మనకైనా ఆపోజిట్లు ఏమన్నా ఉన్నాయా? మన పలానా ఆహారం తినకూడదు అని ఏమన్నా ఉందో? లేదు. ప్రార్థన చేసుకొని తినొచ్చు కదా, మనం ప్రార్థన చేసుకునేది తినొచ్చు కదా. కానీ మనం ఇంకేదో ఆలోచించాలి అక్కడ, ఇంకేదో ఆలోచించాలి. ఇంకేదో పాయింట్ మిస్ అవుతుంది ఆ సంఘటనలో. మనం ఏదో పాయింట్ మిస్ అవుతున్నాం. మనం అపవిత్రమైన నోటి నుంచి పవిత్రునికి ఆహారం వెళుతుంది. ఏదో పాయింట్ మిస్ అవుతుంది అక్కడ. ఏదో ఆలోచించమని చెప్తాడు దేవుడు అక్కడ. ఏదో ఆలోచించాలి, ఇంకేదో ఆలోచించాలి. ఈ కాలంలో మనం ఇంకేదో ఆలోచించాలి. మనం దాన్ని ఇంకేదో ఆలోచించాలి. ఏంటి ఆ భాగం, ఆ మనసులో ఇంకా ముఖ్యమైన భాగం ఏం ఆలోచిస్తుంది అంటే
చాలా చెప్పిన అపవిత్రమైన నోటి నుంచి పవిత్రానికి ఆహారం వెళుతుంది. అసలు ఈ సంఘటన బైబిల్ ఎక్కడైనా కనపడుతుందా? ఈ సంఘటన బైబిల్లో ఎక్కడైనా మనకు కనపడుతుందా అండి? అపవిత్రమైన నోటి నుంచి పవిత్రుడికి ఆహారం కనపడుతుంది. ఎక్కడ? యోహాను సువార్త. ఎక్కడ? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను గారు రచించిన వార్త. సరే అండి, యోహాను గారు రచించిన వార్త 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. వచనం చెప్తాను. యోహాను గారు రచించిన వార్త 4వ అధ్యాయము 30 నిమిషాలండి. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదుట వచ్చుండరు. ఆలోగా శిష్యులు బొరుకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వాటికి చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చునేమో అని ఒకరితో ఒకటి చెప్పుకొనిరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చి బాగా తెలుసు. ఈ సంఘటన మనకు బాగా తెలుసు. ఇక్కడ తన శిష్యులు బాగా అడుగుతున్నాడు, బోధకుడా నువ్వు ఆహారం తినాలి, నీకోసం నేను తెచ్చానంటే యేసుక్రీస్తు చెబుతున్న మాట, నీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. నీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. ఇంతకీ ఆహారం ఇచ్చింది ఎవరు? మనకు బాగా తెలుసు. ఈ చిన్నప్పటి మనం ఈ కథ వింటూనే ఉన్నాం. కమ్మరి వేస్తుంది, కమ్మరి వేస్తుంది లేదు కాబట్టి పూజగా చెప్పేస్తాం. స్టార్టింగ్ మీకు బాగా తెలుసు. యేసుక్రీస్తు వాళ్ళు వాళ్ళు ఇచ్చిపోయి ఒక వాగు దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడ ఒక సామేశ్వరి వచ్చి అడుగుతుంది, మీరు ప్రభు ఏమంటారు, తాగడానికి మంచి నీళ్ళు లేవయ్యా అని అడిగితే సామేశ్వరి అంటుంది, మీరు మాకు సాంగత్యం చేయదు కదా. మా పూర్వీకులైతే మన దేవుని ఆరాధించారు. మీకు తెలియదు ఒక పాయింట్ చెప్తానండి. మీకు సాంబరయ్యలు వాళ్ళకి జాతి యుద్ధం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎప్పుడైతే ఇస్రాయిల్ తప్పివేసిన తర్వాత అసలు చెరలో కానీ వచ్చినట్టు డబ్బుల చెరలో కానివచ్చు, ఆ చెరలోకి వెళ్ళిపోయే వ్యక్తులు, ఆ చెరలకు దేవుడు వాళ్ళు పంపించేటప్పుడు కొంతమంది ఇస్రాయిలు అదే అక్కడ ఆ దేశంలో ఉండిపోతారు. అయితే వాళ్ళు ఎవరైతే భగవానీయులు ఉంటారో వాళ్ళ దగ్గర పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు కాండక్షన్ చేస్తారు, పెళ్లి చేసుకుంటారు. అది పాత నిబంధన ప్రకారం. ఈ అన్ని జిల్లాలో ఎవరు ఇస్రాయిల్ ఎవరు పెళ్లి చేసుకుంటారు, కానీ ఈ ఇస్రాయిల్ పెళ్లి చేసుకో కొంతమంది, అందరు కలిసి కొంతమంది పెళ్లి చేసుకుని అక్కడ ఎవరైతే ఆ భగవానీయులు ఉంటారో వాళ్ళతో స్థిరపడిపోతారు. అక్కడ ఇస్రాయిల్ ప్లస్ అన్నిళ్ళ ఇస్రాయిల్ ప్లస్ భగవానీయులు పెళ్లి చేసుకున్న వచ్చిన జాతి సాంబరయ్య జాతి. అందుకే ఆ రోజు అక్కడ విద్యార్థి స్త్రీ చెప్తుంది, ఒకప్పుడు నేను ఇక్కడ ఇస్రాయిల్ మా పూర్వీకులు పూజించారయ్యా, ఇక్కడ పూజించట్లేదు, ఎందుకు లేకపోతే జాగ్రత్తగా వినాలి. అక్కడ ఒక బావి దగ్గరికి కూర్చున్నప్పుడు అడుగుతున్నాడు, మనకు తాగడానికి దాహానికి నీళ్ళు ఇస్తావా అని. అందుకే చెప్తున్నమాట, మీరు ప్రస్తుతం గురువులాగా ఉన్నారు, అతను మీరు సాంగత్యం చేయరు కదా, మీరు ఎలా నీళ్ళు అడుగుతారు? అలానే వీళ్ళు సంభాషణ జరుగుతూ అమ్మ నీకు తెలియని ఆహారం అంటారు, అది మీకు తెలియదు, మీకు నీళ్ళు నేను ఇస్తాను, మీకు తెలియని నీళ్ళు నేను ఇస్తాను, అది తాగితే కనుక అతనికి దాహమే రాదు, దాహమే పోదంటే ఆ కాంగ్రెస్ అనుకుంటుంది. అయితే నాకు ఇచ్చే ప్రభు నేను తాగేస్తాను అని ఆ బయట తీసుకురాస్తున్నారు. మీకు భక్తులు ఉన్నారు కదా, మీ భక్తులు తీసుకుంటారా, అప్పుడు మీకు ఇస్తాను, జాగ్రత్త. ఎత్తుకొస్తారు తెలియదా ఆ స్త్రీ బాగా వ్యభిచారం చేస్తుందని, ఎత్తుకొస్తారు తెలియదా ఆ స్త్రీ పాపంలో ఉందని. మరలా ఎందుకు చెప్పాలి, ఆయనకి ఆమెకు ఎందుకు చెప్పాలి, ఆమె ఒప్పుకుంటుంది, కరెక్టే నేను తప్పు చేశాను, తప్పు వచ్చింది. పాతకాలం మనకి ఇస్తారు కదా, మంచిగా రాబోతుంది, మంచిగా జాగ్రత్తగా ఆలోచించండి. నేను పాపిని అని చెప్తుంది, కానీ తన పాపాన్ని ఒప్పుకుంటుంది. ఇప్పుడు
ఆ స్త్రీ ఏం చేసిందంటే గ్రామంలోకి మొత్తానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న జనాంగాన్ని మొత్తం తీసుకొచ్చింది. ఆ గ్రామంలో జనాంగాన్ని మొత్తం తీసుకొచ్చింది. ఒకసారి ఆవచనం తీసుకున్నాం అక్కడ. అదే యోహాను సువార్త 14 అధ్యాయం 39, 40, 41 చదవండి. 4వ అధ్యాయం 39, 40, 41. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొన్నది కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామన్నది. చాలా జాగ్రత్తగా అలాగే ఒక వచ్చిన ఏం చేస్తున్నారంటే ఆయన మాటలు విన్నందున ఇంకా అనేకులు నన్ను ఆచరించి ఇంకా మీదట నువ్వు చెప్తున్న మాటను బట్టి కాక మా మటుకు మేము విని అంటే ఫస్ట్ వాళ్ళ విశ్వాసం ఎవరి ద్వారా వచ్చింది. వాళ్ళు ఎవరి మాటను బట్టి వచ్చారు? ఆ స్త్రీ మాటను బట్టి. తర్వాత ఎవరి మాటను బట్టి మారిపోయారు? ఇప్పుడు యేసుక్రీస్తు మాటను బట్టి వాళ్ళు నమ్మేశారంట. ఏనే నిజమైన లోక తప్పకూడదు. మీకు ఈ కథ ఎందుకు చెప్పానంటే జాగ్రత్త ఏంటండి, అదే ఒక వచ్చినాను యేసుక్రీస్తు చెప్పిన మాట, మీకు తెలియని ఆహారం నాకు ఒకటే ఉంది. అది 31 వచ్చిన మనకు కనపడుతున్నమాట. అలానే 39 వచ్చిన 40, 42 వచ్చిన రోజు అయిపోతుంది. ఆ ఆహారము ఏదో కాదు, దేవుని పని చెయ్యటమే ఈ ఆహారం. ఇంతటి పరిశుద్ధానికి కడుపు నింపింది ఎవరు? అపరిశుద్ధం అంటే ఎవరు కాదు. యేసుక్రీస్తు ఒక కాలం చెప్తారు, చాలా పాపం ఉందని నీళ్ళు చేసేవాడు. అంటే నేను వాడుతున్న పదం పరిశుద్ధుడు, నిజమైన దేవుని కుమారుడు. అండి ఇప్పుడు ఆ కడుపు నింపింది ఒక పుణ్యాత్ముడ, అపవిత్రంలో పడిన స్త్రీన ఎవరు? ఇంతకు ఆ కడుపు నింపింది ఎవరు? అపవిత్రమైన స్త్రీ, పాపంలో పడిపోయిన స్త్రీ. ఎవరి కడుపు నింపింది? పరిశుద్ధమైన దేవుని కుమారుడు కడుపు నింపింది. ఇదే కదా మనకి ఎక్కడ కనపడుతుంది సాదృశ్యంగా? ఇదే సాదృశ్యంగా మనకి ఎక్కడ కనపడుతుంటే ఏళ్ళ దగ్గర కనపడుతుంది. అందుకే ఆ కాకి కథ రాయించాడు దేవుడు. అందుకే ఆ కాకుని హేళ ఎంచుకోమని చెప్పాడు దేవుడు. అందుకే ఆ కాకుని హేళ ఎంచుకోమని. ఇది మనం ఆలోచించాలి అంటే మా కాలంలో ఏళ్ళు కలిసి కాకి రావాలి, అపవిత్రమైన కాకి రావాలి. పవిత్రమైన తన కుమారికి ఆహారం పెట్టాలి. ఆ కాలంలో పెరిగే పరంగా ఆహారం పెట్టాలి. కానీ కాలం మారిన తర్వాత ఆలోచించాలి మనం. ఇది ఒక సాదృశ్యంగా కనపడుతుంది మనకి. అది ఇక్కడ ఆత్మీయ ఆహారం పెట్టిస్తున్నాడు ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఎవరి నోట నుంచి? అపవిత్రమైన వారి స్త్రీ నోట నుంచి. ఇది తెలియాలంటే ఈ కాలంలో ఈ కాకి ఆహారం మనకి నింపాలి అంటే ఏ కాలంలో యేసుక్రీస్తు ఉన్న కాలం ఈ కాకి ఆహారం నింపాలి. ఆ కాలంలో కాకి రావాలి, ఏలి గారికి ఏడు పంపించాలి, అపవిత్రమైన దాన్ని పంపించాలి. మరి ఈ కాలంలో యేసుక్రీస్తు కాలంలో ఈ సంఘటన కాలంలో అలా ఇంతగా వావేగిరి దగ్గరికి ఇంతగా నీళ్ళైతే తాగలేదు. అక్కడ కనపడదు ఆ మాట. మనం ఎదురు గారు చెప్పిన మాట, నీకు తెలియని ఆహారం నాకు ఏదో ఉంది, అది ఏదో కాదు, దేవుని పని చేయటమే ఆహారం. ఇంతగా ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు? ఆకలి ఇచ్చేవాడు ఎవడని యేసుక్రీస్తు అడుగుతున్నారు. అప్పుడు వచ్చిన ఒక స్త్రీ, అపవిత్రమైన స్త్రీ, పరిశుద్ధ నోటికి ఆహారం అందించింది. ఆ కాకి సాదృశ్యం ఈ జరిగిన సంఘటన నిజం. మరి ఈ కాలంలో నేను పాపం ఏం చేస్తాం కదా, ఒకప్పుడు పాపంలో బతికాం కదా. మనం అనుకుంటాం మనం ఎన్నో క్రియలు చేసాం, మనం గొప్ప వాళ్ళు, అందుకే గారు మనం ఎంచుకున్నాడు అని. కీర్తన గ్రంథం 64 అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథము 64 అధ్యాయం 6వ వచనం. వారు దృష్టగిరీలను తెలుసుకున్నటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయము సిద్ధపరుచుకుందరు, ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము. మన ఏ కాలంలో మనం అపవిత్రంగా ఉన్నాం కదా. మన క్రియలు బట్టి అయితే మనకైతే మన విశ్వాసం ఈ సంగతి రాలేదు.
మన క్రియలు పెట్టయితే మనకి పరలోకం అయితే రాదు. కానీ దేవుని నమ్ముకుంటే, ఎక్కువ నమ్ముకొని ఆయన రక్తంలో కానీ పరిశుద్ధి అయ్యాను అనుకుంటే మనకు ఆయన రక్తం ద్వారా మన పరలోకి వెళ్ళే అవకాశం దక్కింది. మనకి ఒక సంఘటన ఉంటుంది. మీ ఆకలిగా ఉన్నప్పుడు నాకు మీరు ఆహారం పెట్టారు, అక్రమం లేనప్పుడు నాకు రక్తాన్ని ఇచ్చారు. ఎప్పుడు చేస్తారు తెలుగు అని అడిగితే మీరు పేదలకు చేశారు కదా, మీరు పేదలకు చేశారు కదా. సంజీవత వచ్చేసి జాగ్రత్త చూడండి. మనకి ఏం బట్టయితే మనకి ఈ విశ్వాసం రాలేదు కదా, మనకి ఏం బట్టయితే మన పరలోకి రాదు కదా. మన దేవుడు చెప్పిన మాట, మీరు పాపం చేశారు, పాపం చేశారు. పరలోకానికి పరిస్థితికి మీరు ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. అది ఎంకుతాం వారికి ఆహారం. అది ఎవరికి ఆహారం? అది ఎవరికి ఆహారం? పరలోక తండ్రికి ఆహారం. మన ప్రభు యేసుక్రీస్తుకి ఆహారం అది. అందుకే ఆ యోహాను సువార్తను చూపిస్తాను. నా తండ్రి పని చేయటే నాకు ఆహారం, నాకు ఆహారం అయింది. ఈ కాలంలో ఆహారం పెట్టాల్సింది ఎవరో కాదు, మనమే. ఈ రోజు ఈ కాలం మనకి యేసుక్రీస్తు వారికి ఆహారం పెట్టే ధన్యత ఎవరికో రాలేదు, మనకే వచ్చింది. ఎవరికి క్రైస్తవులుగా అనుకుంటున్నారు, వాళ్ళకి మాత్రమే వచ్చింది ఈ ధన్యత. ఒకప్పుడు కాకిరి ఎలా ఉంది అంటే అపవిత్రంగా ఉంది, కానీ ఆయన దాని నోటి నుంచి పవిత్ర కుమార్కి ఆహారం నింపారు కదా. పవిత్ర ఆహారం ఆ రోజు ఆ కాలంలో తన కుమారుని నింపారు కదా. ఆ కాలం మారిన తర్వాత ఒక స్త్రీ ఆ స్త్రీ ఎలా ఉంది? పాపలో పడిపోయి ఉంది. ఆ ఉపయోగించే స్త్రీ కుమారికి ఆహారం నింపాడు కదా, ఆత్మీయ ఆహారం. ఈ కాలంలో నిన్ను నన్ను ఉపయోగించుకుంటున్నాడు. ఈ ఆహారం నువ్వు వెతికిచ్చలు పెడుతున్నావా? ఆయన కడుపులో నింపుతున్నావా? ఆలోచించి ఒకసారి. అసలు ఆయన కడుపులో నింపుతున్నావా? మన రోజు ఎన్నో, మరి ఈ కాలంలో మనం నింపుతున్నాం వెతికిచ్చే ఆహారం. జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్త. దేవుడు మనకి రోజు ఎంతో మంచి ఆహారం ఇచ్చినాడు కదా, ప్రార్థన చేసుకొని తింటాం కదా. పర్లోకం ఇంత మంచి ఆహారం నాకు చేసామని ప్రార్థన చేసుకొని మనం తింటాము కదా. కానీ దేవుడు అడుగుతున్నావు ఈ రోజు ఈ సాయంకాలం ఈ విధేకాల సమయాన్ని నువ్వు పెడుతున్నావా? నీకు ఆహారం నేను తెచ్చాను, నా కుమారుడికి నువ్వు ఆహారం తెచ్చావు. ఏ రోజు ఆహారం అంటే ఏదో కాదు, ఆత్మీయ. సువార్త చెప్పటం, నలుగురికి సువార్త చెప్పడం, పాపలను వ్యక్తి ఆ పాపలను వ్యక్తిని సువార్త ద్వారా రక్షించటం, అదే కాలం తెచ్చిన అనుకోవటం. నీకు తెలియని ఆహారం అంటే సువార్త చెప్పి ఇతర వాళ్ళని మార్చటం. ఇది ఆహారం మనం పెడుతున్నామా ఆలోచించుకొని వస్తారు. లేకపోతే ఆహారం లేదు, ఈరోజు కళాకృతి పెడతాను మానేస్తున్నాము. ఏదైనా సువార్త జరుగుతుంది. ఏం వెళ్తానండి, నేను కూడా వెళ్ళొచ్చాను కదా మీటింగ్కి. ప్రతిరోజు అంటే ఏం వెళ్తాను, కానీ ఎల్లుండి వెళ్తాను, తర్వాత వెళ్దాం అనుకుంటాం కదా మన జీవితం. ఈ రోజు ఆహారం రేపు తిన్నాను, ఈరోజు పొద్దున కదా ఆహారం తిన్నాను, ఎల్లుండి పొద్దున తిన్నాము అనుకుంటామా? కాదు. నువ్వు బ్రతకాలంటే 3 పూట్ల ఆహారం తినాలి. అలానే వాళ్ళు ఆకలితో ఉన్నాడు. ఒక పూట పెట్టి మార్చేస్తున్నావా? 2 పూటలు పెట్టి మార్చేస్తున్నావా? 3 పూట్ల అన్నం పెట్టాలి. 3 పూట్ల అన్నం పెట్టాలి. నువ్వు ఆ కాకాలం ఇచ్చిన ఆజ్ఞలో నువ్వు పొద్దున సాయంత్రం ఆహారం తీసుకొస్తుంది. కాకాలకి ఇచ్చిన ఆజ్ఞ. అలా ఇది మనం చెప్పాలి. పొద్దున సాయంత్రం తప్పించాలి, వాక్యాన్ని తప్పించాలి. ఆ సువార్తను ఎక్కడ తీసుకెళ్ళాలి? పరమలోకానికి తీసుకెళ్ళాలి. అదే నిజమైన ఆహారం. అదే కాకి కదా. కాకి మనం చెబుతున్నా కదా, సాదృశ్యంగా మనం చెప్తున్నా కదా, సాదృశ్యంగా మనం చెప్తున్నా. ఇంకా అందులో ఎవరైనా సరే ఈ చుట్టూగా ఎదురుపోతే ఆహారం పట్టకపోతే కనుక ఎప్పటి నుంచి పట్టడం స్టార్ట్ చేయాలి. ఆత్మీయ ఆహారం నుంచి మాట్లాడుతున్నాను నేను. సువార్త చెప్పాలి, నలుగురు సువార్త చెప్పాలి. అదే దేవుడి పని. అదే దేవునికి ఆకలి తీర్చటం అంటే తండ్రి ఆకలి తెచ్చుకుంటాడు. మీకు తెలియని ఆహారం దగ్గర ఉన్నది. ఆహారం ఏదో కాదు, సువార్త అనే ఆహారం. సువార్త అనే ఆహారం. ఇక నుంచి ఎవరైనా మీ జీవితంలో సువార్తను అడ్డగించారు అంటే మీరు కావాలని అడ్డగించారు అంటారు. నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా సువార్త చెప్పడంలో మీరు సహాయపడాలి. చెప్పే వాళ్ళకి మీరు సహాయపడాలి. మీ ఒంటి పాత్ర ఏదైతుందో అది మీరు ఖచ్చితంగా మీరు చేసి తీరాలి. అదే యేసుక్రీస్తు నిజమైన ఆహారం. సరి పెట్టే ధన్యత మనకు వచ్చింది. అతను అపవిత్రంగా ఉంచుకున్న కాలం ద్వారా ఆహారం ఎలా పెట్టాడు. ఈరోజు మన క్రియలు బట్టి అయితే మనకి నిత్యజీవం రాలేదు కదా, నిత్యజీవం రాలేదు. ప్రభువు యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నిత్యజీవంకి వెళ్ళే అవకాశం మనకు వచ్చింది. మరి ఆయనకు ఆహారం పెట్టాలి కదా, ఆలోచించుకోవాలి. ఆహారం ఎవరికి సువార్త వాళ్ళకి సహకరించింది. అదే నిజమైన ఆహారం పెట్టడం, అదే నిజమైన ఆహారం పెట్టడం. అదే కాకి మనకి చెప్పిన కథ.
అదే జాగ్రత్తగా ఆలోచించండి. జీవితం తప్పుంటే మార్చుకున్నాం, పాఠం చేసుకుని ముగించుకున్నాం. తల్లకున్నాను తండ్రి, ప్రేమమేద తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి, ఈ తండ్రి ఉదయకాల సమయంలో ఆ కాలం కాకి వాళ్ళకి ఏళ్ళు గారికి ఆహారం పెట్టి మించిన ఆహారం పెట్టి వాళ్ళు కడుపుతుంది తండ్రి. అలానే ఈ కాలం మీ ఆత్మీయ ఆహారం తిరుగుకుమారికి పెట్టాలి, సువార్త గారి తిరుగుకుమారికి పెట్టాలని తెలుసుకున్నాం తండ్రి. చిన్న ఈ వాక్యాన్ని విని ఉదయం పెట్టుకున్న మా జీవితాన్ని చూపిస్తూ ఆమె నాకు కనుక మీకే తారని అందరి జ్ఞానం దయచారు. ఈ చిన్న ప్రార్థన మా మీ ప్రియకుమారుని మా రక్త ప్రయత్నం అడిగి వేడుకున్నాను కన్న తండ్రి. ఆమె మన కన్న తండ్రి దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనందరికి సదా తోడైంది పర్లోక తండ్రి ఫలింపు చేయాలి గాక. ఆమె గాడ్ బ్లెస్ యు. ప్రభు చిత్తం అయితే సాయంకాలం జరిగే ఆన్లైన్ పరీక్షల్లో కూడా ఇదే సబ్జెక్టు మరి ఇన్కంప్లీటెడ్ కాబట్టి కొనసాగుతుంది. అంతవరకు సెలవు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం. ఉదయకాల ధ్యానం ముగించబడింది.